అందరికీ నమస్కారం అండి. ఈ ముఖ్యంగా ముందు ఈ అవకాశం నాకు ఇచ్చిన ఆహా వారికి, ట్రెండ్ లోడ్ వారికి, దయాల్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. టు స్టార్ట్ విత్ ఆహా. ఆహా అనేది చాలా అద్భుతమైన ఒక మంచి వర్డ్ అండి. ఆహా అనేది ఆహా అన్ని రకాలుగానే వాడచ్చు. ఆహా 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 అలా రకరకాలుగా వాడచ్చు. అంటే నవరసాల్లోనూ వాడదగ్గ ఒక పదం ఆహా. నవరసాల్ని ఒక మూటకట్టి మునివేళ్ల చివరికి తీసుకొచ్చిన ఒక ప్లాట్ఫామ్ ఆహా. ఆ ఆహాలో 20వ తారీఖు మా అతిథి అనగనగా ఓ అతిథి రాబోతుందండి. మీరందరూ తప్పకుండా చూడాలి. ఈ అనగనగా ఓ అతిథి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మాట్లాడాల్సిన ఒక వ్యక్తి మా దయాల్ పద్మనాభన్ గారు. ఆయన్ని చూసి మిలిటరీ కూడా డిసిప్లిన్ నేర్చుకోవచ్చు. అలాంటి ఒక వ్యక్తి అండి. ఆయనతో ఉంటే వ్యక్తిత్వం అర్థం తెలుసుకోవచ్చు. అలాంటి ఒక వ్యక్తి ఆయనే ఒక సైన్యం అండి. ఆయన మనం వెనుకుంటే మనం రాజులు అండి. అంత అంత గొప్ప వ్యక్తి అండ్ చాలా డిసిప్లిన్డ్. ఆయన చేసేది, ఆయన చూసేది, ఆయన మాట్లాడేది అన్నీ క్లారిటీ ఉంటాయి. ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాలండి. మేమంతా ఎంతో నేర్చుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఆహా ఫ్యామిలీలో ఇంత మంచి ప్రొడక్షన్, ట్రెండ్లో వాళ్ళు వీళ్ళందరి మధ్యలో నన్ను తీసుకొచ్చి పెట్టినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాయల్ రాజ్పూత్ అంటే ఈయన చేతికి రాళ్ళు ఇచ్చిన వాటితో కూడా యాక్ట్ చేయించగల గొప్ప వ్యక్తి అండి ఆయన. అలాంటిది పాయల్ రాజ్పూత్ లాంటి వజ్రాన్ని ఇచ్చారు. మీరు రిజల్ట్ ఆల్రెడీ చూశారు. ప్రెస్ పబ్లిక్ 20వ తారీఖున చూడబోతున్నారు. చాలా అద్భుతమైన ఒక టీం సార్. అద్భుతమైన టీం ద్వారా చాలా మంచి సినిమా, చాలా అద్భుతమైన సినిమా. మీరు ఏ రకంగానూ ఎక్స్పెక్ట్ చేయని ఒక అద్భుతమైన క్లైమాక్స్తో రాబోతుందండి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి నమస్కారం. ఈ సినిమా చేయకముందు అంటే ప్రతి ఆర్టిస్ట్కి అదృష్టం అనేది ఉండాలి. అదృష్టం ఉంటే అద్భుతమైన పాత్రలు వస్తాయి. యాక్టర్స్ చాలామంది ఉంటారు, అందరికీ అన్ని అవకాశాలు రావు. కానీ నాది చాలా గొప్ప అదృష్టం అని చెప్పాలి ఈ సినిమా చేయడం. మల్లేశంలో ఏదైతే పేరు వచ్చిందో దాన్ని ఇంకా పెంచింది ఈ సినిమా. అండ్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ మిస్టర్ దయాల్ పద్మనాభన్. ఆయనకు ఉండే క్లారిటీ, నేను చాలామంది దర్శకుల దగ్గర పనిచేశాను కానీ ఇంత క్లారిటీ నేను ఎక్కడ చూడలేదు. అసలు మొత్తం ఇక్కడ బ్రెయిన్లో ఉంటుంది ఆయనకి. పేపర్ ఎప్పుడు ఆయన చేతిలో చూడం. ప్రతి షాటు అంత ప్లాన్డ్గా ఉంటుంది. ప్రతిదీ అంత గ్రిప్ ఉన్న డైరెక్టర్. అయితే షూటింగ్ టైంలో నేను చాలా చోట్ల ఆయన ఆశించిన మేరకు చేయలేకపోయాను. ఐఎమ్ సారీ. కానీ ఆయన పట్టుబట్టి ఒక చిన్నపిల్లాన్ని బెదిరించినట్టు బెదిరించి నాతో అది చేయించారు. ఇవాళ నాకు ఏమైనా పేరు వస్తుంది సినిమాలో అంటే క్యారెక్టర్ బాగొచ్చింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ ద ఫిల్మ్. అండ్ దిస్ క్రెడిట్ ఈస్ ఫర్ దయాల్ పద్మనాభన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యు ఆర్ జీనియస్. ఎవ్రీ షాట్, ఎవ్రీ ఫ్రేమ్, మ్యూజిక్, ప్రతిదీ ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే ఎక్కడ కూడా లోపం, చిన్న చిన్న ఫ్లా చూపించడానికి లేదు. అంత గొప్ప డైరెక్టర్ ఆయన. అండ్ తెలుగుకి ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఇది. ముందు ముందు అద్భుతాలు చేస్తారని నేను నమ్ముతున్నాను. సార్ చెప్పినట్టు అదృష్టం ఉండాలంటారు యాక్టర్గా ఎదగాలి అంటే. సో అదృష్టం ఈ రూపంలో వచ్చింది నాకు. అండ్ చాలా తక్కువ మందికి వస్తుందేమో, యూనో, when I get a chance to work with a star hero and a successful director and from AHA. So it's definitely a big blessing for me. And లాస్ట్ మాయా 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 సాంగ్ వస్తున్నప్పుడు ఐ విష్ లైట్స్ ఆన్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. యూనో,
I want to experience that moment for much longer time అనిపించింది. దట్స్ ద ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. అండ్ మీరందరూ చూశారు కాబట్టి సినిమా లేట్గా వచ్చినా పక్కన వాళ్ళు అడగండి, సినిమా చాలా బాగుంది. సో రైట్ అండ్ స్ప్రెడ్ ద గుడ్ వర్డ్ అబౌట్ ఫిలిం. అండ్ ఐ జస్ట్ వాంట్ బికాజ్ మేమందరం కనిపిస్తూ ఉంటాము, బికాజ్ ఎవ్రీ యాక్టర్ హస్ డన్ బ్రిలియంట్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాయల్, బికాజ్ ఐవ్ సీన్ హర్ డ్యూరింగ్ ద షార్ట్స్, డ్యూరింగ్ ద షూట్ కప్ షీ వాజ్ బ్రిలియంట్. Anand Chakrabarti sir, Veena ma'am, all of us really gave the best. But the heroes which we don't see are Vittal sir and Kasi. Kasi gave words to our voices, and Vittal sir gave place to perform. So a big round of applause from my side for them. And yeah, so please make some time, spread the good word, let the good film reach all those eyes over Andhra Pradesh and Telangana. Thank you. అందరికీ నమస్కారం. నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఈరోజు నా లైఫ్లో ముఖ్యమైన రోజు. కొంచెం ఇమోషనల్గా ఉన్నాను జస్ట్ బికాజ్ ఆఫ్టర్ వాచింగ్ మై మూవీ I don't know how to put in words, but I'm really very emotional right now. And it happens to me every time whenever my movie is on release, I become really vulnerable. But this time it's chala కొంచెం మోర్గా ఉంది. Oh my God. Shit, I'm sorry. So I'll tell you one thing, like when I signed this project 2 months back, I was really very apprehensive that I would be able to do, justice to my character or not. But after watching this, I think I did quite a bit. The answer, I don't know, but I hope so. I lived up to your expectations. And as of now, I'm unable to speak a lot, but thanks to all media for coming here despite of this pandemic. You people are here for me, for us. So thanks Chepali to everyone, andarki. And do watch na kota movie tappakunda chudandi. See, I don't have any godfather in this industry, and I am what I am because of you people. You always supported me and you always stood by me through thick and thin. So I'm again expecting that sort of adulation and love. Please mujhe support kijiye. Or please do watch Anganga OTT on AHA platform. And thank you so much, AHA. I'm really grateful to you, to Trend Loud, and especially to Arvind Garu. Thank you so much, Arvind sir. I love you so much. And and what else? Thank you so much for lovely script that you have given to me. And thank you so much, Dayal sir. आप तो मतलब सच में thank you so much. And Chaitanya, my very good friend. Without your support, I don't think so it would be possible for me to perform like a crazy girl. And Anand sir, amazing job. Lovely working with everyone. Sorry, I don't want to miss out. Very, very talented actress, Veena Sundar ma'am. She's right here behind us. We just love her a lot. One round of applause for her, please, guys. Please. Ma'am, we are missing you a lot and looking forward to meet you very soon. So once again, thank you so much. Love you all. Actually, in Kannada, totally media call me as darling, and I am very friendly with the media. And if any press meet, basically I am a producer also. Any press meet, generally my PRO or one of the media person will say, Dayal will not give chance to the journalist to question. He will talk everything. Oh, I've changed. Dayal will not allow journalists to question. He will provide everything. So I am trying to do the same thing here. If at all any question left, please adagandi. Nenu answer chestan. Okay, let me come to the press media addressing. First of all, I am really proud to make my Telugu debut for 2 reasons. ఒకటి ఒక ఎమోషనల్ రీజన్ ఉంది. ఏమంటే biologically I'm a Telugite actually, like my father is a Telugite who is born and brought up in Tamil Nadu, but I lost him when I was 6-7 years old. So, and my mother is a Tamilian, so I was forced to grow as a Tamilian. So that emotional connection I'm getting, that father connection, I could deliver a film in Telugu, and I made probably it is a late entry for me. అంటే లేట్ ఎందుకు చెప్తానంటే ఆల్రెడీ ఐ హ్యావ్ డన్ 18 ఫిల్మ్స్ ఇన్ కన్నడ. ఐ హ్యావ్ ప్రొడ్యూస్డ్ 8 ఫిల్మ్స్ ఇన్ కన్నడ, 18 ఫిల్మ్స్ ఐ హ్యావ్ డైరెక్టెడ్, అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్
which is my 19th directorial. One thing is the profile of this film. ఏమంటే like this was, I was one of the Big Boss contestant in season 5 in the year 2017. During that Big Boss thing, and for various internal reason, as per the protocol, I am not supposed to disclose for what reason I came out. But I came out in the 4th week from Big Boss. In that 3-4 weeks, I had 2 good friends within the house. That was the time I got this idea actually. Before in 2016 itself, I took the rights for this play. It's basically a Kannada play. I took the rights for the play, but during the Big Boss, I had a discussion inside the house. This is the way originally I wrote the screenplay within the Big Boss house. అక్కడ నాకు 2 friends, I got 2 friends. One is that original whatever Mallika character, Anupama Gowda and JK. So once I came out, because I was paid for the 12 weeks before I entered the home. So I thought I will be there till the final. So I didn't prepare the work for another 8 weeks. When I came out, I was completely blank. What should I do? Then I planned for the 8 weeks. I planned whole homework I did. The moment my friends came out from the Big Boss, I made the film. I only produced the film. So this is the profile of the film actually. So this is, everything happened because of Big Boss in season 5 when I was a participant. One thing is, I have seen as a producer, I have seen the life in all the aspects, ups and downs. I have seen a lot. I have lost 2 crores, 3 crores in a night. I have earned 10 crores in a morning. I have seen everything in my life. In particular point, I decided that I should not produce more movies in future by taking finance from the outsider. So I decided at a point, probably in 2013 or 14, whatever money I have, I should produce films. Obviously, I was having very less money. Okay, so then I decided whatever money I have, for that I should make stories. So this is the way I came into content-oriented films. My economics only forced me to become a content-oriented filmmaker, and I'm happily, proudly telling that today I have made a good profit after becoming a content-oriented filmmaker as a producer and as a director. I think that is one tag which has brought me here to the Telugu industry. Thank you so much. When I talk about this film, I took the original film, I shot in 13 days, 1-3. I had around, that Big Boss money was there, around 28-30 lakhs rupees. Okay, we will plan shooting for 13 days. I finished the shooting in 13 days. I took the film. It was in 2018, got released. It was a huge success theatrically also. I made a good profit. Whenever people used to come and ask me for the remake rights, I never used to give. I will say, no sir, I have a different idea, but I didn't have any idea. I know only one thing, that this is one, what do you call, golden duck. Okay. Okay, this will fetch me a name and money in future. So I waited for 2 years. My prediction was right, I waited. And in 2020 January, Karnataka government announced the state award. I got the best film, best director award for the film, original film. Tarvata, this film became very popular in all the languages. But this is the way it came to the knowledge of our producers Trendlove. From Trendlove it came to AHA. So this is the profile of the film, how I came to the Telugu. So when I come to the production value of Telugu, yes, we are supposed to start this film somewhere in April. Everything was ready, but due to the lockdown, we could not start. Then the time was going. Somewhere in October, September, July, August. In August, once again, there was a small hope was there that shooting can be, the shooting can be started again. So I think probably if you check,
Anaganaga O Aditi will be the first film which has started after the pandemic, completed and going to release. So this is what proudly I will say. I took 17 days for the pre-production, 18 days for the shooting, and 21 days to deliver the copy. The whole thing happened in 45 days. Okay? And it doesn't mean that I was not given a budget or something like that. They gave me a time of 25 days to shoot the thing. 15 days was enough for me, but I took 17 days, I guess, because of the rain. Because of the rain. So, once again, coming to the thing, thanking part, I'm really thankful to my producers, Trend Love, Chidambaram Natarajan, Raja Ramamurthy, and particularly from the AHA team, creative team, marketing team, everyone, Surya, Sridevi, everyone. Now, the main part is Alla Arvind sir's involvement in AOA, Anaganaga Aditi. Where it started, where Alla Arvind sir came, and where is he now? There was one meeting somewhere in April. Sir came in Zoom meeting. He told me one thing. I saw your film and I know what sort of director you are. Okay? You are a seasoned director. I am not going to poke my nose. Do the film in a neat way. Whatever the ideas you have to do it the Telugu version. I told my ideas. So that is the only meeting I met him. That is the only meeting. ఫిల్మ్ షూటింగ్ అయిన తర్వాత ఒక రఫ్ కట్ చేసి సార్ ఐ గేవ్ ఇట్ టు సార్. ఫార్ మీ బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. అంటే లైక్ ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్, ఐ వాస్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ వన్. దట్ ఈస్ వన్ రీజన్ ఐ వాస్ నాట్ డైరెక్టింగ్ ఫర్ అదర్ ప్రొడ్యూసర్స్ యాక్చువల్లీ. అంటే 2 ఫిల్మ్స్ నాకు చేస్తాను నా ప్రొడక్షన్కి, 3rd ఫిల్మ్ ఐ విల్ డూ ద అదర్ ప్రొడ్యూసర్. దిస్ ఇస్ ద వే ఐ వాస్ డూయింగ్ ఫర్ ది పాస్ట్ 7-8 years. So when it came to Alla Arvind sir, okay, I thought, okay, it is a big banner, we will do it. So the shooting was over. I had a very rough cut and I delivered the copy to the AHA team. This is a new experience for me, working under a corporate system. Okay, corporate system. You know that I can tell that in corporate system, the individual cannot take a decision. You know, there will be a team for everything. So that was a big challenge for me actually. The thing is, basically I'm very emotional and short-tempered, but I'm very logical about my anger. But I was trying to control my whatever the temperament, everything, because it is a new system for me. But still, I will say, I was learning a lot of things from the team. Okay, in a corporate system, how to do the cinema. That was a big lesson for me. Tarvata that rough cut went to Alla Arvind sir. Alla Arvind sir just called him and said, I am being in the industry for the 50 years. I never know that you can make such a film in 17 days. This is the first thing he told me. I was so happy. It was a big appreciation for me. Then officially they sent me a mail that what are the corrections they expect. And they know about my character, so they always say that these are not the corrections, these are suggestions. It will be good. It's a corporate language, they said suggestions. I said, okay, there are 2 things. Nothing wrong listening to somebody's advice if it is not going to harm you. Okay, so there will be 2 persons will be happy, even the opposite person also happy. So that way I decided, okay, let us do the whatever the correction they told, because it has not affected the cinema. It will be revealed at the home actually. After father reaches the home, that suspense will be revealed. But Alla Arvind sir told, no, you reveal it earlier, come with the emotion. First I was not convinced. Then I told, sir, we'll do one thing, sir. I will give you 2 climax. You watch the climax, then we will decide. Then I edited 2 climax. He saw both the climax. Then he said, no, I like this climax only. Then I sent it to the music director. He started doing the background score. Their music director told me, this is the right climax. Musically, this is the right climax. It is a knowledge space. And no one can say that I am the director, I know everything. Okay? There is other person who can think better than you. So then the moment I came to know,
So that is the correction. It's a major contribution from Al Arvind sir. He only told that shifting the suspense element, just advancing the suspense element. So this way Al Arvind sir was very, he was there in each and every step of the film, progress of the cinema. Even today morning he came 9:30 to the Prasad lab and he was seeing the climax 4 times.